ఇక్కడ అందరికీ బ్రతుకంటే భయం కదా! ఈ ఒక్కటి, ఈ ఒక్క పాయింట్ నువ్వు వినగలిగితే, నువ్వు జీవితం గురించి భయపడుతున్నట్టయితే, నేను చెప్తున్నా, గుండు సూదంత భయం కూడా నీ మనసులో ఉంచకుండా ఈ ఒక్క పాయింట్ తీసి పడేస్తది. నీకు వినే ఓపికుంటే, అర్థం చేసుకునే దిల్లుంటే మొదలు పెడదాం. అనంత మహాసముద్రం, అరుస్తున్న కెరటాలు, అదుపు తప్పిన గాలులు, అలల మధ్య కలలపై గుంపులు గుంపులుగా జనం. ఎలాగూ పోతాం, తప్పించుకునే దారే లేదిక్కడ. అందుకే పోయే ముందు బ్రతుకుదాం, అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం, అర్థం పరమార్థం తేల్చి పడేద్దాం. ఇంకా నడి మధ్యలోనే ఉన్నాం, ఇంకెంత దూరమో ఈ ప్రయాణం. గత ప్రయాణం అదొక కథ, రేపటి ప్రయాణం మరొక కథ. పెట్ట కథలు మనకెందుకు, ఇప్పుడే ఇక్కడే బ్రతికేద్దాం. మళ్ళీ మబ్బులు, చంపుకు తినే చినుకులు. ఇది వానో పెను తుఫాను. పడవలోకి నీళ్ళొస్తే, పరదా చిరిగిపోతే, చూద్దాంలే నీ యవ్వ జడిసేదేలే. ఈయాల ఆకలితో కడుపు మాడితే రేపటి యాట తీరే వేరుంటది. ఈయాల ఆకలితో కడుపు మాడితే రేపటి యాట ఎట్టుంటదే. సొరశాప సిక్కకపోతదా, తిమింగల సవారీ చెయ్యకపోతామా? తమ్ముడు, ఇక్కడ యుద్ధం అనివార్యం. ఇది నేను ఎక్కడున్నానంటే పూరి మ్యూజియంస్లో ఉన్నా. పూరి గారు చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. ఈ లైన్లో ఒక్కొక్క ఈ జస్ట్ దీన్ని నువ్వు రిపీటెడ్గా వింటే నీకు నరనరాల్లో దాన్ని ఏమంటారు, ఈ అమ్మ లైఫ్ అంటే ఇంతేనా అనిపిస్తుంది. బ్రతుకు గురించి నువ్వు భయపడుతున్నట్టయితే మళ్ళీ చెప్తున్నా, అనంత మహాసముద్రం మనం ఉండేదంతా ఇంత పెద్ద సొసైటీలో, ఇంత పెద్ద సమాజంలో అసలు మనం పోవడం అనేది డిసైడెడ్. నువ్వు, నేను, ఆళ్ళు, ఈళ్ళు ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతారు ఎప్పటికప్పుడు. అది డిసైడెడ్ ఫ్యాక్టర్. అది నీకు తెలుసు కదా. దాంట్లో అబద్ధాలు దాచటాలు ఏం లేవు కదా. అందుకే చచ్చే లోపు వదిలేసి మిగతాదంతా ఈ క్షణాన్ని బ్రతుకుదాం, అర్థం పరమార్థం తేల్చి పడేద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందని నాకైతే బీభత్సంగా అనిపించింది. ఇంకా నడి మధ్యలోనే ఉన్నాం. ఎంతవరకు ఈ ప్రయాణం తెలియదు. అంటే మధ్యలో ఉండిపోయాం. అసలు ఎంతవరకు వెళ్తాం, ఎక్కడి వరకు వెళ్తాం అనేది తెలీదు. రేపటిది ఒక కథ, జరిగిపోయింది మరొక కథ. పెట్ట కథలు మనకెందుకు, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం బ్రతికేద్దాం. మళ్ళీ మబ్బులు, చంపుకు తినే చినుకులు. ఇది వానో పెను తుపాను. పడవలోకి నీళ్ళొస్తే, అంటే అప్పటికప్పుడే సంతోషాలు వస్తున్నాయి, అప్పటికప్పుడే బాధలు వస్తున్నాయి. టక్కుమని మబ్బేసింది, ఉరుములు ఉరుముతున్నాయి. పడవలో ప్రయాణిస్తున్నాం. అమ్మో, పడవలోకి నీళ్ళు వచ్చేస్తే, తెరచాప చిరిగిపోతే ఏమవుద్ది? జరిగేది ఎలాగా జరుగుద్ది? పడవ చిల్లు పడాలి అనుంటే పడిద్ది. దాంట్లోకి నీళ్లు ఖచ్చితంగా దాంట్లోంచి వచ్చి చేరతాయి. అయితే ఏంటి? దీని అవ్వ జడిసేదేలే, చూసుకుందాం. ఈరోజు ఆకలితో ఉంటే రేపటి ఏట ఎట్టుంటది? ఈరోజు ఆకలితో ఉంటే రేపటి ఏట ఎట్టుంటది? తిమింగలాలు చిక్కకపోతాయా? సొరచేపలను పట్టుకోకపోతామా? సొరచేపపై సవారీ చెయ్యకపోతామా? తమ్ముళ్ళు, ఇక్కడ యుద్ధం అనివార్యం. ఇది ఎవరు రాశారో తెలియదు కానీ నేను పూరి గారి నోట్లోంచి ఉన్నాను. ఎందుకు ఇది పట్టి రెండుసార్లు చెప్పానంటే, చచ్చిపోతాడు ప్రతి ఒక్కడు, పుట్టినవాడు గిట్టక తప్పదు అనేది నాకు తెలిసి, ఊహ తెలిసిన ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ మనం చేసేది ఏంటంటే, రాబోయే చావు గురించో, లేని ఐశ్వర్యం గురించో, వాడితో వీడితో పోల్చుకుని మన బతుకు అలా లేదే అని ఒక నైరాస్యంతోనో, ఇలా రకరకాల దరిద్రాలన్నీ మీదేసుకుని భయపడిపోతున్నాం. రేపేమవుద్దో, వచ్చే నెల ఏమవుద్దో, అసలు నాకు చదువు రావట్లేదు, నేను చదువుకోలేకపోతున్నాను. అందరూ చదివేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో అమ్మాయిలతో పబ్బులకి వెళ్తున్నారు, అమ్మాయిలతో తిరుగుతున్నారు. నా లైఫ్ వితౌట్ కలర్లో అయిపోయింది. లిటరల్గా బ్లాక్ అండ్ వైట్ టీవీలో దొబ్బింది. నా పరిస్థితి ఏంటని ఒకడికి భయం, రేపు పొద్దున్నకి నేను దేనికి పని చేయనేమో అని. ఇంకొకడికేమో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, 30 దాటేసింది, నాకెప్పుడు పెళ్ళి అవుద్ది. ఇంకొకడికి భయం, అసలు నా బతుకంతా ఇంతేనా, నేను ఏం చేయగలను, అసలు నేను లైఫ్లో అసలు నాకంటూ ఒక సక్సెస్ రాసి పెట్టాడా దేవుడు అని ఇంకొకడికి భయం.
అందరూ బాగున్నారు. నేను చాలా మంచిగా ఉన్నా. నా బతుకు ఇలా అయిపోయింది. ఇంక జీవితాంతం ఇంతేనేమో. అసలు రేపన్న రోజు నా పరిస్థితి ఏంటి అని ఇంకొకడి భయం. చదువు రాలేదని, ఉద్యోగం రాలేదని, సంపాదించలేకపోతున్నానని, ఎవడో కేర్ చేయట్లేదని, నా అనుకున్నోళ్ళందరూ వదిలేసారని చెప్పి, సొంతోళ్ళే మోసం చేసేసారని, నమ్మకం పెట్టుకున్నోడే వదిలి పడదొబ్బాడని ప్రతి ఒక్కడికి భయమే. ఇప్పుడు ఈ ఫస్ట్‌లో ఏదైతే ఆహ్, షార్ట్ ఇది విన్నావో, దాంట్లో నువ్వు మళ్ళీ, మళ్ళీ విను, మళ్ళీ, మళ్ళీ విను దయచేసి చెప్తున్నాను. అంతే లైఫ్ అంటే. మధ్యలో ఉన్నాం. ఇంకెన్ని రోజులో తెలీదు. ఇంకెంత దూరం వెళ్తావో కూడా తెలీదు. ఇప్పుడే, ఇక్కడే దాని అర్థం, పరమార్థం తేల్చేద్దాం. నీకు ఎలా ఉండగలిగితే నీకున్న దాంట్లో నువ్వు అలా ఉండు. హ్యాపీగా ఉండు. నేను ఇలా ఉంటే ఆడెవడన్నా అనుకుంటాడేమో అని ఆడిని సాటిస్ఫై చేయడం కోసం నువ్వు వాడొచ్చినప్పుడల్లా నటించడం మొదలుపెట్టావనుకో, దానికి అర్థం, పరమార్థం కాదు కదా! అసలు నీ బతుకు మొత్తం వ్యర్థం నాకు తెలిసి. ఎందుకు భయపడాలి? ఒక పని చేస్తే ఏమవుతాదో అనే భయం కంటే, ఆ పని చేసేసిన తర్వాత ఒక రిజల్ట్ ఒస్తది. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. పనయ్యింది, అవ్వలేదు. ఈ రెండే ఉంటాయి దాంట్లో. పనయ్యిందనుకో గుడ్, హ్యాపీ. పని అవ్వలేదనుకో ఒక ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. ఎందుకు అవ్వలేదు? సరే నీ చేతగానితనం వల్లే అవ్వలేదనుకుందాం. సరే ఎందుకు చేత కాలేదనేది అర్థమవుద్ది కదా! పార తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి నీరెళ్ళాలిరా. ఒక చిన్న బోది అంటే ఒక చిన్న డ్రైన్ లాంటి తవ్వు అని నీ చేతికి పారిస్తే, ఇప్పుడు నేను కరెక్ట్‌గా ఈ బోది తవ్వకపోతే, నీరు ఇటు నుంచి ఇటు రాకపోతే ఏమైపోద్దో ఏంటో. ఇప్పుడు నేను తవ్వాలా వద్దా అనే దానికంటే, నువ్వు తవ్వుకుంటూ వెళ్ళిపోయావనుకో, నువ్వనుకున్నంత ఎక్కువ నీరు ఆ డ్రైన్‌లోంచి ఎళ్ళలేదనుకో, నువ్వు ఫెయిల్ అయ్యావు. రెండోసారి ఇంకొంచెం లోతుగా తవ్వుతావు. ఇంకో 4 పారలు ఎక్కువేస్తావు. ఇంకొంచెం బలం ఉపయోగిస్తావు. ఇంకెలా తవ్వాలనేది నీకు ఐడియా వస్తది. ఎందుకంటే నువ్వు ఆ పనిని పూర్తి చేసావు. దాంట్లో ఫెయిల్ అయ్యావు. ఎందుకు ఫెయిల్ అవ్వనేది, ఎందుకు అక్కడ ఓడిపోయావు అనేది నీకు అర్థమైంది. సో, ఇక్కడ భయాన్ని వదిలిపెట్టడానికి ఒకే ఒక్క సాలిడ్ పాయింట్ ఏంటంటే, దాంట్లోకి అడుగుపెట్టేయడం. పలానా చోటుకెళ్ళాలి. అక్కడ నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. అక్కడికెళ్ళాలి. అక్కడికెళ్ళి నేను కూర్చొని మాట్లాడితే ఏమైపోద్దో ఏంటో అని చెప్పేసి గుండె టక 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 కొట్టేసుకొని, ఆ భయంతోనే నువ్వు అక్కడికెళ్ళి, అక్కడ కూర్చొని, నీ ఎదవవాటం వేసినోళ్ళు చూసేసరికి ఈ అమ్మ ఈడేదో బా పిరికోడులా ఉన్నాడురా! ఈడు దొబ్బలేడీడు. టీమ్‌లో ఏస్తే ఫిట్ అవ్వడు. అందరూ ఆడికి దొబ్బుతారు ఈడినని పొమ్మంటారు. ఎళ్లి కూర్చో. ఏంటి పరిస్థితి? అవును. నాకు 60 మార్కులే వచ్చినియి. యెస్. 10థ్ క్లాస్‌లో ఒక సబ్జెక్ట్ పోయింది. ఒక సంవత్సరం ఆగాను. మళ్ళీ రాశాను. అయితే ఏంటిప్పుడు? నేను పాస్ అయ్యాను. నా దగ్గర డిగ్రీ ఉంది. లేదు నా దగ్గర 10థ్ క్లాసే ఉంది. నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నా. నాకొక్క ఛాన్స్ ఇచ్చి చూడు. ఏమైంది? ఒకవేళ నేను చేయలేకపోయాననుకో నేనే ఎళ్ళిపోతాను. చేశాననుకో నాకు ఇంకొక మంచి ఆపర్చునిటీ ఇవ్వండి. ఇలా మాట్లాడగలిగే దమ్ము నీ దగ్గర ఉండాలి. అంతేగాని ఏదో జరిగిపోతది అని ఇంకా ఏమీ జరగకుండా, ఆ ఏదో జరిగిపోతది అనే దాని గురించి నువ్వు అక్కడే చేతులు కట్టి కూర్చున్నావనుకో, ఏమీ జరగదు. నీ గురించి ఎవడో పట్టించుకోవడానికి రెడీగా లేడు. పలానా వోడు ఆడు చూసావా ఏదో చేస్తన్నాడు అని చెప్పి జనానికి నిన్ను చూసేంత తీరిక కూడా లేదు. నువ్వు ఓడిపోయినా, గెలిచినా 4 రోజులు, మహా అయితే ఒక వారం రోజులు, ఇంకా బీభత్సమైన అచీవ్‌మెంట్ చేసేస్తే ఒక 20 రోజులు, నెల రోజులు గుర్తుపెట్టుకుంటారు. అర్థమవుతుందా నీకు? గొప్ప చరిత్రలు సృష్టించినోళ్ళనే జనం మర్చిపోయారు. గాంధీ జయంతి రోజు గాంధీ తాత గుర్తొస్తాడంతే. రోజూ గాంధీ తాతకి దండేసి దండం పెట్టేవాడు ఎవడో ఉండడిక్కడ. శనివారం మాత్రమే వెంకన్న బాబు గుర్తొస్తాడు. సోమవారం మాత్రమే శివుడు గుర్తొస్తాడు. ఎందుకంటే ఇక్కడ జనానికి అంత తీరిక లేదు. ఒక కష్టం వచ్చినప్పుడో, ఒక సంతోషం వచ్చినప్పుడో, ఆడికి ఏది కావాలో అది గుర్తొస్తది తప్ప మిగతా రోజుల్లో ఆడికి అసలు ఏమీ కనిపించదు. ఆడు బావున్నంత సేపు ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లో గడిపేస్తాడు తప్ప, ఎవడినో ఓదార్చడానికో, ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తాడు అంత తీరిక లేదు. అందుకని ఫస్ట్ ఆ భయాన్ని వదిలేయాలంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, రేపు ఏదో ఒక రోజు మనం పోతాం. మనం ఏదో ఒక రోజు ఈ భూమిని వదిలేసి ఎళ్ళిపోవాలి. ఎళ్ళిపోయే ముందు మనం బ్రతుకుదాం. మనం బ్రతికి, మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండి, ఏం చేయాలనుకుంటే అది గోరంత ధైర్యంతో చేసేయి. ఏమీ అవ్వదు. ఎందుకంటే నువ్వెవడి దగ్గర దొంగతనం చేయట్లేదు కదా! చేస్తన్నావా? చేయట్లేదు. ఎవడి దగ్గరైనా లాగేసుకుంటున్నావా? లాగేసుకోవట్లేదు.
పోనీ ఎవడినైనా కాలర్ పట్టుకుని రౌడీయిజం చేస్తున్నావా? చెయ్యట్లేదు. పోనీ నడి రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయి చెయ్యి పట్టుకుంటున్నావా? పట్టుకోవట్లేదు. బట్టలిప్పుకొని రోడ్డు మీద తిరుగుతున్నావా? తిరగట్లేదు. పోనీ ఎవడింట్లో కన్నా దూరి దౌర్జన్యం చేస్తున్నావా? చెయ్యట్లేదు. నువ్వు చెయ్యాల్సిందేంటి? నీ బతుక్కు ఉపయోగపడే ఒక నిర్ణయం తీసుకోవడానికి నువ్వెందుకు భయపడుతున్నావు? పోతే నీ బతుకు పోద్దంతే. అంతకు మించి ఏమవ్వదు. ఇప్పుడు దాకా నీ కొంపలో అందరూ కూడా భయపడతానే బ్రతికి అదే మిడిల్ క్లాస్‌లో, అదే చిన్నింట్లో, అదే అద్దింట్లో, అదే బ్రతుకుల్లో, అదే నెలవారీ ఖర్చుల్లో ఇరుక్కుపోయారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు చూసావా? ఆ భయం వల్ల. నీలాగే చాలామంది ఏదో ఒక లూప్‌లో, ఒక రిలేషన్‌లో ఇరుక్కుపోయి, అక్కడ ప్రాణం పెట్టేసి, ఆళ్ళు ఛీ అని చెప్పి మనల్ని తన్నేసి ఎళ్ళిపోయినా సరే, ఆ ప్రాణాన్ని ఎనక్కి తీసుకొని తెచ్చుకోలేక, చాలామంది ఇంకా టాలెంటెడ్ పర్సన్స్, మంచోళ్ళు, నీలాంటోళ్ళు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. ఎందుకో తెలుసా? ధైర్యం లేకపోవడం వల్ల. ఆళ్ళు లేకుండా నేను బ్రతకలేనేమో అని. ఎందుకు బ్రతకలేవు? ఎందుకు బ్రతకలేవు? నీకు నువ్వు ఒక వెజిటబుల్ షాప్‌కెళ్ళి, కూరగాయల షాప్‌కెళ్ళి 4 రకాల కూరగాయలు తెచ్చుకొని, 4 రకాలు ఒకే కవర్‌లో ఎంచుకొని, ఇంటికి తెచ్చుకొని, 4 ఇంటికొచ్చిన తర్వాత సెపరేట్ చేసుకొని, దాంట్లో నీకు నచ్చిన ఒక కూరగాయని తీసుకొని, దాన్ని వంట వండడానికి ట్రై చెయి. నీకు నువ్వు వండుకొని, నీకు నువ్వు వార్చుకొని, నువ్వు కూర్చొని, ఆ వేడి వేడి కూర యేసుకొని అన్నం తిను. అంతకంటే బ్యూటిఫుల్ లైఫ్ ఇంకెక్కడ ఉంటది? ఏ? ఆళ్ళు వదిలేసి దొబ్బేసినంత మాత్రాన నువ్వు కూర్చొని తినలేకపోతున్నావా? తిన్నది అరగట్లేదా? అదంతా నీ భ్రమ. ఎళ్లి ఒక హోటల్‌కెళ్ళి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టు. కూర్చొని ఒక్కడివే తిను. ఒక్కదానివే తిను. అరగట్లేదా? అరుగుతుంది కదా! అంటే ఇది నీ భ్రమ మాత్రమే. నీ బాడీలో ప్రతీదీ కరెక్ట్‌గానే ఉంది. ప్రతీదీ దాని పని చేసుకుంటుంది. కానీ నీ దిక్కుమాలిన మనసు, బుర్ర ఏదో అంటారు కదా దాన్ని. అది మాత్రమే ఏదో జరిగిపోయిందని ఊహించేసుకొని, దాంట్లో నిన్ను తిప్పుతుంది మిక్సీలో ఏసి తిప్పినట్టు. అక్కడ తిరక్కు. ధైర్యం చేసి బయటకొచ్చేయి. రేపొద్దున్న నీకంటూ ఒక రోజొస్తది. ఆ వచ్చిన రోజున అర్థం, పరమార్థం అన్నీ తేలిపోతాయి. పడవలోకి నీళ్ళొస్తే, తెరచాప చిరిగిపోతే, అంటే ఒకవేళ నేను ఆ పని చేసి నేను లాస్ అయిపోతే, ఒకవేళ ఈ స్టెప్ తీసుకున్న తర్వాత నేను మొత్తం దిగజారిపోతే, కుంగి కుసించుకుపోతే, అసలు నన్నందరూ వదిలేస్తే, నేనొక్కడినే అయిపోతే, నాతో ఎవరో మాట్లాడకపోతే ఏమవుద్ది? నీకు నువ్వున్నావు కదా! నీకంటే నీతో బాగా మాట్లాడేవాడు ఎవడుంటాడు? నాకు తెలిసి ఎవ్వడు ఉండడు. వేరే ఓడితో మాట్లాడితే మీరిద్దరూ కలిపి మూడో ఓడి గురించి మాట్లాడాల్సొస్తది. ముగ్గురు మాట్లాడుకుంటే మీరు ముగ్గురు కలిపి ఊరు సోదంతా మాట్లాడుకోవాల్సొస్తది. అలా కాకుండా నీతో నువ్వు కూర్చుంటే నీ గురించి నువ్వు ఆలోచిస్తా ఉంటావు. నీ గురించి లోకం ఏమనుకుంటుందో అనేది నీకొక ఐడియా వస్తది. నీతో నీకు గొడవలుండవు. నీతో నీకు బుజ్జగింపులుండవు. నీతో నీకు మొఖం చాటేసుకోవటాలుండవు. నీతో నీకు నాన్న, బుజ్జి కన్నా ఇయుండవు. ఎక్కడ, ఎంత వరస్ట్‌గా, ఎంత దిగజారిపోయినా ఒక 10,000 సంపాదించుకోగలుగుతావు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను ఈ స్టెప్ తీసుకుంటే జీవితం ఎనక్కెళ్ళిపోద్ది అంటాడు ఎవడో ఎదవ. ఆ ఎదవ మాటలు ఇనకు. ఎక్కడికెళ్ళిపోద్ది ఎనక్కి? 2010లోకెళ్ళిపోద్దా? 2005లోకెళ్ళిపోద్దా? ఎక్కడికి ఎళ్ళదు. అప్పుడు దాకా 50,000 సంపాదిస్తా ఉంటే 20,000కి వచ్చేస్తదంతే. ఆ 20,000కి సరిపడా నువ్వు కాలు మీద కాలేసుకొని బ్రతకగలవు. సోకులకి, సొగసులకి ఎళ్ళకుండా ఉంటే. ఆ విషయం నీకు తెలుసు. మరి ఆ స్టెప్ తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నావు? అసలు బ్రతకడానికి ఎందుకు భయపడుతున్నావు? నేను దేనికి పని చేయను అని ఎందుకు అనుకుంటున్నావు? ఎళ్లి అడ్డా మీద నిలబడు. 4 రోడ్ల కూడలి, 4 రోడ్ల సర్కిల్ దగ్గర నిలబడు. చేతులు కట్టుకో, తలపాక కట్టుకో. ఎవడో ఒకడొచ్చి నిన్ను బండెక్కించుకొని తీసుకెళ్తాడు. 800 కూలీ ఇస్తాడు. ఇదే హైదరాబాద్‌లో కానీ, రాజమండ్రిలో కానీ, కాకినాడలో కానీ, విజయవాడలో కానీ. నెలలో 15 రోజులు పని దొరికితే, రోజుకి 800 యేసుకుంటే నీ సంపాదన ఎంత? దాంట్లో నువ్వు ఎంత తింటావు? మహా అయితే 20,000, 10,000, 15,000 తినేవి కదా! రోజు చికెన్ బిర్యానీ తిన్నా సరే 3,000కి మించి అవ్వదు నెలకి. మరి నీకంటే గొప్ప రాజున్నాడా? నీకంటే గొప్ప మొనగాడున్నాడా? నీకంటే గొప్పగా బతకగలిగేవాడున్నాడా? నీ భయం ఎందుకో తెలుసా? నేనిప్పుడు ఈ స్టెప్ తీసుకుంటే జనం ఏమనుకుంటారో, నా కొంపలోళ్ళు ఏమనుకుంటారో, నా ఇంటి చుట్టుపక్కలోళ్ళు ఏమనుకుంటారో, ఆడేమనుకుంటాడో, ఈడేమనుకుంటాడో, రేపొద్దున నేను ఓడిపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారేమో. నవ్వని.
నిన్ను చూసి నవ్వుకుంటున్నారంటే నువ్వు చాలా కర్మను పోగేసుకున్నట్టు. ఎందుకంటే నువ్వు ఒక హ్యాపీనెస్ అయ్యావు. నిన్ను చూసి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పొందాడాడు. ఆడి కర్మను ఆడే పోతాడు. నీకేం పోదు కదా! నువ్వు నన్ను చూసి నవ్వావు. నన్ను చూసి చాలామంది నవ్వారు. నాకు నచ్చినోళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం అని చెప్పి నేను ఈ ఛానెల్ పెట్టానంటే ఫస్ట్ అన్నారు నీదెవడు మాట్లాడతాడురా అన్నారు. ఆళ్ళందరూ ఇప్పుడు నాతో మాట్లాడడానికి మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పెడుతున్నారు. వాట్సాప్ దగ్గర దగ్గర 200, 300 మెసేజ్‌లతో నిండిపోయింది. అప్పుడు నవ్వాడు. రేపొద్దున్న ఇంకెంతమంది నవ్వుతారో అనే భయంతో నేను ఆగిపోయి ఉంటే, ఈరోజు నువ్వు, నేను ఇంత హ్యాపీగా, ఇంత బాగా, ఇంత ఓపెన్‌గా ఒక ఫ్యామిలీ ఏంది నీతో నువ్వు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోలేకపోయాం. ఈ భయం అనే టాపిక్ గురించి ఎంత గట్టిగా మాట్లాడటానికి రీజను నేను ఆ కొటేషన్ పూరి గారు చెప్పింది చూడడం వల్ల. అది కాకుండా చాలామంది ఏం చెయ్యాలన్నా భయమే. ఎందుకు? ఎందుకు? ఇప్పుడు నేనున్నాను. నాకు మంచి జీతం. అసలు నేను ఆ జీతం వదిలి రాకూడదు. ఇది మిగతా వాళ్ళందరూ పర్స్పెక్టివ్. అసలు ఈడెందుకొచ్చాడు? ఎందుకు మానేశాడు? కానీ నాకు తెలుసు నేనేం చేయగలను. నాకు ధైర్యం ఉంది. ఏమైనా సరే ఫేస్ చేయడానికి, ఏమైనా సరే ఎదురు నిలబడడానికి నాకు ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఎలాంటిదంటే, ఇయాల ఆకలితో పడుకుంటే రేపొద్దున్న ఏట ఎలా ఉంటది? సొరచేప సిక్కకపోద్దా? తిమింగలం మీద సవారీ చెయ్యకపోతామా? ఇది నా ధైర్యం. ఏం చేద్దాం అంటే. నేను సంపాదించే దాంట్లో అంతకుముందు జాబ్ చేసినప్పుడు దాంట్లో నాకు 50% వస్తుందిప్పుడు. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకెక్కడ డార్క్ స్పాట్స్ రాలేదు. నేను చింపిరిగా లేను. డీలాగా లేను, డల్‌గా లేను. నాలోనూ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ నన్నిటిని నేను నా కంట్రోల్‌లో పెట్టుకున్నా. ఇది నా జీవితం. నా ధైర్యం. నా ముందడుగు. నా ఇష్టం. నేనేసే ఏ అడుగు వల్ల నా కుటుంబాన్ని నేను రోడ్డున పడేయలేదు. నేను తీసుకునే ఏ నిర్ణయం వల్ల నాకు తెలిసి ఎవడో సఫర్ అవ్వలేదు. కొంతమంది నవ్వారు. కొంతమంది ఈడికి బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడన్నారు. కొంతమంది ఈడికి బలుపెక్కువన్నారు. కొంతమంది పిచ్చి నా కొడుకన్నాడు. కొంతమంది తింగర నా కొడుకన్నారు. రకరకాల మాటలన్నారు. కానీ నేను ఎలాంటి నా కొడుకునో నాకు తెలుసు. సో, ఆళ్ళెవ్వరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్‌జీవిలాగా ఇలా ఫేస్ పెట్టాల్సిన అవసరం అసలే లేదు. మనం ఏం చేస్తున్నాం అనేది మనకి తెలిసి, మనం చేసే ప్రాసెస్‌ని మాత్రమే ప్రేమించగలిగితే, మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మాత్రమే ప్రేమించి, రేపొద్దున రిజల్ట్ ఏమొస్తది అనేది ఆలోచిస్తే నీకు భయం మొదలైపోద్ది. ఏదో ఒకటైతే వస్తది. నేను మొదలుపెట్టాను, ఇప్పుడు నేను చేస్తున్నాను, నాకేదో ఒకటొస్తది. అయితే గెలుపు లేదంటే ఓటమి. 2 ఏదో ఒకటొస్తుంది. అంటే వస్తుంది కదా! పోవట్లేదు కదా నా దగ్గర నుంచి ఏమి. సో, ఏదొచ్చినా సరే నేనిక్కడే నిలబడతా. గెలుపొచ్చిందనుకో, దాన్ని ఇంకో స్టెప్ ముందుకెలా తీసుకెళ్ళాలో చూస్తా. అదే ఓడిపోయాననుకో, ఎందుకు ఓడిపోయానో ఆలోచించి ఈసారి కొడితే దిమ్మ తిరిగిపోయేలా కొడతా. ఇది సిద్ధాంతంగా పెట్టుకుంటే అసలు భయం అనే కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు. అసలు నీకు భయం అనేది లేదు. అది కేవలం నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే. నీకది అర్థం కాకపోతే నువ్వు మళ్ళీ ఎళ్లి ఒకసారి ఫస్ట్‌లో చెప్పింది విను. ఈ వీడియోను మాత్రం ఖచ్చితంగా చాలా మందికి పంపించు. ఇదేమి నేను వేరే ఉద్దేశంతో అడగట్లేదు. చాలామంది ఈ లూప్‌లోనే బ్రతుకుతున్నారు. ఆళ్ళకి తెలియకుండానే భయపడుతున్నారు. వద్దులేరా బాబు! ఈ యమ్మ చేత్తే ఏముందిలే మళ్ళీ తేడా వచ్చిందనుకో అనవసరంగానే జీవితం పోద్ది. ఏం పోద్ది జీవితం? చచ్చిపోతావా? అంటే ఒకటి ఏదో అనుకున్నావు. అది చెయ్యాలి. అది చేస్తే చచ్చిపోతావా నువ్వు? ఇంక బ్రతకవా? బానే ఉంటావుగా. ఆరోగ్యం పాడైపోదు. మనిషిలాగే ఉంటావు. అంటే నువ్వేదో ఒక పని చేస్తే దాంట్లో ఓడిపోయావంటే మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతావు. ఏమైంది? ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటే నేను ఓడిపోయినా సరే ఫరక్ పడదు నాకు. నాకసలు జుజుబి అని నువ్వు డిసైడ్ అవ్వగలిగితే అసలు నిన్ను ఈ ప్రపంచంలో ఏ ఎమోషను ఏది ఆపలేదు. కానీ నేను ఖచ్చితంగా గెలిచే తీరాలి. ఖచ్చితంగా నాకు వచ్చి తీరాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు స్వార్థపరుడు అవుతావు. ఎప్పుడైతే ఆ పాయింట్‌లో కేవలం నేను స్వార్థం అనేది ఈ పాయింట్‌లోనే చెప్తున్నా. నేను గెలిచి తీరాలి. ఓడిపోతే నా వల్ల కాదు అని నువ్వు అనుకున్నావు. అప్పుడు నువ్వు ఓడిపోయినట్టే. అసలు దాన్ని నువ్వు మొదలుపెట్టకుండా ఇలా భయపడుతూ బ్రతికేయడమే బెటరు. గుర్తుపెట్టుకో. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని నుంచి నాకు ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తది. ఏదో ఒకటి వస్తుంది అంటే నేనిప్పుడు గొప్పగా చేయబోతున్నాను అనేది డిసైడ్ అయిపో.
ఇది నువ్వు డిసైడ్ అవ్వగలిగితే అసలు భయం అనేది ఏ సబ్జెక్ట్‌లోని నీ దగ్గరికి రాదు. బాగా చదువుతున్నావు, కానీ ఎక్కట్లా. పోతున్నాయి ఎగ్జామ్స్, పోనీ. ఏజ్ అయిపోతుంది, ఇంక రాసే ఛాన్స్ రాదు నాకు, పోనీ. ఆ ఆప్షన్ అయిపోయింది, ఇంక దాంట్లో ఛాన్స్ లేదనుకున్నప్పుడు అక్కడితో నీ బతుకు అయిపోదో, నువ్వు పోవు. ఇంకోటేదో దొరుకుతది, ఇంకోటేదో వెతుక్కుంటావు. దాంట్లో సక్సెస్‌ని ఎతుక్కుంటావు. అయిపోయింది. ఏముంది? క్లియర్ కట్‌గా ఉంది కదా! అంతేగాని గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత 100% ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత దాంట్లో నువ్వు కొట్టలేకపోయినంత మాత్రాన అక్కడితో జీవితం ఎండ్ అయిపోయిందనుకుంటే ఆల్రెడీ నువ్వు ఆలోచన వచ్చిన వెంటనే ఓడిపోయినట్టే. ఇంక నువ్వేం చేసినా వేస్ట్. అది కొట్టకపోయినా సరే ఇప్పుడు నీ దగ్గర ఒక 10 మందిని డైరెక్ట్ చేయగలిగే స్టఫ్ ఉంది బ్రెయిన్‌లో. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టు. యూపీఎస్సీ యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఎలా ఎళ్ళాలి అనేది నీకున్న నాలెడ్జ్‌ని షేర్ చెయి. నువ్వు ఐకాన్‌గా మారొచ్చేమో. తెలీదు, ఎవడు చెప్పలేడు. లేదు ఒక బిజినెస్ పెట్టావు, పెట్టుబడి పెట్టావు, పోయింది. పోతే పోనీ. ఆ బిజినెస్‌లో పోయినంత మాత్రాన, అప్పులు తెచ్చేసి అప్పులు కట్టినంత మాత్రాన, ఆ అప్పులు తీర్చలేని పొజిషన్‌లో ఉన్నంత మాత్రాన చచ్చిపోతాను అంటే మాత్రం అది చాలా రాంగ్ డెసిషన్. ఇక్కడ సక్సెస్ అయిపోద్ది పలానా పని మొదలుపెడితే అనేది ఎక్కడా రాసుండదు. ఒకవేళ అలా ఉండుంటే గనక అందరూ అదే ఫార్ములా ఫాలో అయ్యి అందరూ కోటీశ్వరులే ఉంటారు. నాలాంటోడు, నీలాంటోడు, బిలో మిడిల్ క్లాసు, పని చేసుకునేవాడు, కూలి పని చేసుకుని ఎవ్వరూ ఉండరు. అందరూ బెంచ్‌లు, ఆడీలేసుకుని తిరుగుతారు. ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్‌ని ప్రేమిస్తూ, లవ్ చేస్తూ వెళ్ళిపోయినోడు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట బలంగా కొడతాడు. అలా కాకుండా 1, 2 అటెంప్ట్‌లు చేసేసి నా వల్ల అవ్వట్లేదు, నేను పని చేయను, నేను ఏది మొదలుపెట్టినా సరే ఆగిపోతుంది, అవ్వట్లేదు అని ఎప్పుడైతే లూప్‌లో పడిపోతాడో, ఎప్పుడైతే భయాన్ని మీదేసుకొని తిరుగుతాడో ఆడి కథ ఖలాస్. ఇక మనుషుల గురించి అంటావా? మనుషులు 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు అంటారు కదా! అలా ఏమి ఉండరు. మనుషులందరూ ఒకే రకం. నువ్వు నాకు నచ్చావు, నాకు నచ్చినట్టు నువ్వు ఉన్నావనుకో, నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకిష్టం అని చెప్పిన తర్వాత నీ బిహేవియర్‌లో ఏమన్నా తేడా వచ్చి ఆ బిహేవియర్ నాకు నచ్చట్లేదనుకో, నువ్వు నాకు నచ్చట్లేదు. అయిపోయింది. చాలా క్లియర్‌గా చెప్పాను. ఒక 10 సెకండ్ల ముందుకెళ్ళి మళ్ళీ వినవసరమైతే. ఇంతకు మించి మనుషుల్లో థియరీ లేదు. వాళ్ళ కంఫర్ట్ జోను, వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళ పరిధిలో మనం ఉన్నన్ని రోజులే మనం అవతల వాళ్ళకి నచ్చుతాం. వన్స్ ఆ పరిధి దాటిపోయింది, అయినా సరే మనం నచ్చుతున్నాం అంటే మనం అదృష్టవంతులం. కానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. అలాంటి వాళ్ళు దొరికితే మిస్ చేసుకోకండి. కానీ ఇక్కడ మనుషులందరూ ఒకే రకం గుర్తుపెట్టుకో. అవతలి వాడు మనకి నచ్చే క్వాలిటీస్‌లో ఉంటే మాత్రం వాడికి నచ్చుతాడు. ఒకడు 6 అడుగులు ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. కానీ నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నాడు. అలాంటోడు నీకు నచ్చుతాడా? నచ్చడు. ఎందుకంటే ఆడంతా బాగుంది గానీ బూతులు మాట్లాడుతున్నాడు. అదే 6 అడుగులు ఉండి, అందంగా ఉండి, బూతులు మాట్లాడకుండా, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉంటే నచ్చుతాడు. అంటే ఆడొక జాబ్‌కి అప్లై చేసుకున్నట్టు నీ దగ్గర. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే నచ్చాడు. అట్లో ఏ క్వాలిటీ అన్నా మిస్ అయిందా నువ్వు ఇష్టపడిన తర్వాత, మళ్ళీ ఆటోమేటిక్‌గా ఫస్ట్‌కొచ్చేస్తావు. నచ్చట్లేదు నాకు, ఫస్ట్‌లో అసలు బూతులు తిట్టేవాడు కాదు, ఇప్పుడు పరమ బూతులు, అమ్మనా బూతులు తిడుతున్నాడు అంటావు. సో, ఇక్కడ ఏమైంది? ఆళ్ళ హాయి కోసం, ఆళ్ళ ప్రశాంతత కోసం, ఆళ్ళకి ఒక గుడ్ వైబ్ వస్తుంది కాబట్టి అవతలోళ్ళలో మంచి క్వాలిటీస్ ఉంటేనే తీసుకుంటున్నారు. నీకు అర్థమైందనుకుంటున్నాను. మనిషి విషయంలో అయినా, సంపాదన విషయంలో అయినా, బ్రతుకు విషయంలో అయినా, ఏ విషయంలో అయినా సరే గుర్తుపెట్టేసుకో, ఒకానొక రోజు పోతావు. ఆ పోయే ముందు బ్రతికే అర్థం, పరమార్థం తేల్చేయి.